ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ కమాండోస్. మీకోసం ఒకటి నేను చెప్పాలనుకున్నాను. నా దగ్గర 42 మెంబర్స్ మొత్తం పిల్లలు ఆన్లైన్లో కొంతమంది సపరేట్గా వస్తారు, అక్కడక్కడ రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు రెగ్యులర్ నాతో గ్రౌండ్లో ఉంటారు. ఇందులో కొంతమంది పిల్లల మైండ్ సెట్ నేను అనుకునేది ఏంటంటే, ఆ పిల్లలు నైట్ మమ్మీ డాడీ తీసుకొచ్చిన అన్నం తిని సాయంకాలం పడుకుంటే బాగానే పడుకుంటున్నారు, ఏ బాధ లేకుండా. తెల్లారి వరకు కళ్ళలో ఎన్నో గంట ఉన్నారు. కానీ లేచిన పొద్దున ఎప్పుడైతే 4 గంటలకు లేవాలో ఒక టైం పెట్టుకుంటున్నారు, అలారం కూడా పెట్టుకుంటున్నారు. అలారం వాళ్ళ చేతిలో పని కాదు కాబట్టి, అది సైకలాజికల్గా మామూలుగా నడిచే లీనియర్ ఒక టైం కాబట్టి, అది అలారం మోగుతున్న సమయానికి లేచి వెంటనే దాన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు మోగుతుంది ఏంది ఇది, ఇంకొక 2 నిమిషాలు పడుకుంటా, మళ్ళీ ఒకసారి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. మళ్ళీ లేచి మళ్ళీ ఒక 2 నిమిషాలు, అది మళ్ళీ స్నూజ్ ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ రావంగానే మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అట్లా వీళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేది మెయిన్గా 2 నిమిషాల నిద్ర మాత్రమే. వీళ్ళు లేచిన తర్వాత వెంటనే వీళ్ళ డోపమైన్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో సబ్కాన్షియస్గా ఆలోచించేది లేవంగానే, కొద్దిసేపు పడుకో, ఇప్పుడే లేచి ఏం చేస్తావు, ఇది వీళ్ళని దెబ్బతీస్తుంది. నేను చాలామంది దగ్గర గమనించేది, ఈ స్టూడెంట్స్ కూడా ఇదే చెప్తా ఉన్నారు. నాకు ఫాస్ట్లో కూడా జరిగింది అదే. వాళ్ళు అన్నప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి 2 నిమిషాల నిద్ర కోసం ఎప్పుడు ఆగం చేసుకోవద్దు జీవితాన్ని. ఆ 2 నిమిషాలే ఎవరైతే టార్గెట్గా తీసుకొని లేచి గ్రౌండ్కి వస్తారో 2 గంటలు నేర్చుకొని పోతారు. కాబట్టి ఎవరు కూడా సాయంకాలం పడుకునేటప్పుడు ఒక గట్టి ప్రిపరేషన్ మీరు ఎంత ఇచ్చుకున్నా, ఆ ప్రిపరేషన్ని మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. లేవాలి, లేచి వస్తేనే మీకు మీరు సాధిస్తారు. ఒకవేళ మీ దగ్గరే లేకపోతే చెప్పేవాళ్ళు ఎన్ని చెప్పినా వేస్టే. ఇవాళ నేనేం కోల్పోయాను, రేపు నేనేం కోల్పోవద్దనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ 10th మెమోలో ఒకరోజు ఖతమైపోయింది ఏజ్, దాని ప్రకారంగా గవర్నమెంట్ తీసుకుంటే తప్ప ఎప్పుడు కూడా ఏజ్ అయిపోయింది మీరు రండి మిమ్మల్ని ప్రేమగా పలకరించదు. అందుకే 10th మెమో ఇచ్చేటప్పుడు అందులో అన్ని ఆకం పెట్టి ఇచ్చేస్తుంది, ఒక స్పెల్ మిస్టేక్ లేకుండా. కానీ మీ జీవితాన్ని మీరే మిస్టేక్ చేసుకుంటున్నారు. ఇండైరెక్ట్లీ చెప్తుంది ఈ టైం వరకు బాబు అని చెప్పి, ఈ టైం వరకు అమ్మ మీకు ఆ తర్వాత ఉండదని చెప్పి. లేండి, లేచి గ్రౌండ్కి రండి, చిన్న చిన్న